ఏడాది పాలన గడిచినా కూటమి ప్రభుత్వం కనీసం రోడ్ల కుంతలు పూడ్చలేకపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ నుంచి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వెళ్లే నేషనల్ హైవేపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దశాబ్దాలుగా రోడ్లు మరమ్మతులు నోచుకోకపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 2014 నుంచి నేటి వరకు ఈ రహదారులు మరమ్మతులు చేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లు వేయాలని కోరుతున్నారు. ఏడాది పాలన గడిచినా కూటమి ప్రభుత్వం కనీసం రోడ్ల గుంతలు పూడ్చలేకపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ నుంచి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వెళ్లే నేషనల్ హైవేపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దశాబ్దాలుగా రోడ్లు మరమ్మతులు నోచుకోకపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 2014 నుంచి నేటి వరకు ఈ రహదారులు మరమ్మతులు చేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లు వేయాలని కోరుతున్నారు. పార్వతీపురం నుండి కూనేరు మీదుగా 3 రాత్రులకెళ్లే రహదారి మార్గంలో సుమారు 27 కిలోమీటర్లు ఉంది. ఈ 27 కిలోమీటర్లు కూడా పెద్ద పెద్ద గోతులు ఏర్పడడం వల్ల గత వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా తూతూ మంత్రి పనిచేసి తప్ప పూర్తిగా పట్టించకపోవడం వల్ల గతంలో 48 గంటలు 3 రోజులు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గోతులు కప్పుతామన్నారు. ఆ దిశగా సంక్రాంతికి పెద్ద పెద్ద గోతులు కప్పారు తప్ప మిగతా గోతులన్నీ కూడా వదిలేయడం వల్ల ఉమ్మరకుంట రైల్వే గేట్ దగ్గర, జంజావతి సెంటరు, కోటిపాం బ్రిడ్జ్, కోటిపాం హై స్కూలు, సోలపదం ఈశ్వరాలయం దగ్గర, కూనేరు వద్ద, అలాగే గాంధీనగరం దగ్గర ఈ గోతులన్నీ కూడా పెద్ద పెద్ద అవడంతో 3 రోజులు గత 6 రోజులుగా కురిసిన వర్షానికి నీరై జలశయం మొత్తం రహదారి జలశయంగా మారి వాహనదారులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే 3-4 రోజులు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో మేము ఆర్ఎంబీ అధికారులు అడిగితే డబ్బులు లేవంటారు. మరి గత సంక్రాంతి ముందు కూడా కొంత గోతులు కప్పారు, కాంట్రాక్ట్ కూడా బిల్లు చెల్లించలేదట. ఏదేమైనా పాలకులు, అధికారులు అడిగితే 2,50,00,000 మంజూరైందన్నారు. మరి ఆ డబ్బులు వెంటనే విడుదల చేసి ఈ గోతులన్నీ కూడా పూర్తి వేసి అటు 3 రాత్రులకు వెళ్లే వాహనదారులకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే అడుగడుగు ఇబ్బందికి గంటకి గోతు ఉండడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో ఈ గోతులన్నీ పూర్తి వేసి అటు వాహనదారులు, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని చెప్పి